Happy Monday morning, my dear monthly billionaires. Happy Monday morning. Happy Monday morning, sir. Happy? Really happy? 50%. ఎంత చక్కగా నవ్వుతున్నారు. బాగుంది సార్. ఎర్లీ మార్నింగ్ ఇలా నవ్వులు చూడడం. రియల్లీ వెరీ హ్యాపీ. వెళ్ళిపోదామా ఈరోజు క్లాస్లోకి? రెడీగా ఉన్నారా? ఈ రోజు క్వశ్చన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? వీకెండ్కి వచ్చాము, సాటర్డే. మాక్సిమం ఈ రోజు రేపు రిలాక్స్ మోడ్ లోనే ఉంటారు మనుషులందరూ కదా. రిలాక్స్ అవ్వాలనే ఇంకా ఆ మూడ్ లోకి వచ్చేసి ఉంటారు. సాటర్డే వచ్చింది అంటే సండే అంటే. నేను అడిగే సార్ లేదండి, మీతో జర్నీ చేసినాక సాటర్డే లేదు, సండే లేదు. ప్రతిరోజు హ్యాపీగానే ఉంటుంది కదా, ప్రతిరోజు ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, ప్రతిరోజు రిలాక్స్ గానే ఉంటుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, గ్రేట్. మరి ఈ రోజు నేను క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, వెళ్ళండి. ఓకే మేడం. ఓకే. మీరు ఒంటరిగా ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తారు? నిన్న మనం మాట్లాడుకున్న వాటిల్లో ఆఫీస్ వాళ్ళ గురించో, ఇంటి పక్కల వాళ్ళ గురించో, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వాటి ప్రభావం ఎలా ఉంటది ఏంటి అని మనం మాట్లాడుకున్నాము. ఆ ప్రభావం మన మీద ఎంత చూపిస్తుంది, అది మనకు ఫైనాన్షియల్ గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు మన గురించి మనం రియల్ గా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారండి? రికగ్నిషన్ కావాలంటే రికగ్నైజేషన్ కావాలనుకుంటున్నాం మేడం, గుర్తింపు కావాలనుకుంటాం అంతేనా? మనిషికి ఒక గుర్తింపు, మనిషికి ఒక గుర్తింపు కావాలనేది మీ ఫీలింగ్. గుర్తింపు అంటే విత్ ఆల్ ఆస్పెక్ట్స్. ఆల్ ఆస్పెక్ట్స్ లో నుంచి ప్రతి పనిలోనూ గుర్తింపు కావాలి అనేది సొసైటీలో మీరు అనుకుంటారు. సొసైటీలో అయితేనేమి, ఫైనాన్షియల్ గా అయితేనేమి, స్పిరిచువల్ గా అయితేనేమి, అట్లా సర్వీస్ అయితేనేమి. ఓకే, ఎస్, మీరు కావాలనుకున్నది ఓకే. ఇప్పుడు అసలు మీ గురించి మీరేమనుకుంటారని చెప్పండి. ఎదుటి వాళ్ళు మీ గురించి ఏమనుకుని మిమ్మల్ని గుర్తించాలి అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు సునీత జువ్వా అనగానే ఒక వెల్త్ కోచ్ గా గుర్తింపు కావాలి అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి అసలు నా గురించి నేనేమనుకుంటున్నాను, ఫస్ట్ నేను వెల్త్ కోచ్న, నాకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ తెలుసా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసా, ఫైనాన్స్ మేనిఫెస్టేషన్ తెలుసా, అంటే నా గురించి నాకు కొన్ని ఉంటాయి. అలాగా మీ గురించి మీకు ఏమనిపిస్తుంది? అసలు మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, అది చెప్తున్నాను. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి, బిజినెస్ మ్యాన్ కావాలని కోరుకుంటున్నాను. అండర్స్టాండ్ మై క్వశ్చన్ ఫస్ట్. మీ కోరికల్ని పక్కన పెట్టండి. ఇక్కడ
మీ డ్రీమ్స్ ని పక్కన పెట్టండి, మీ విష్ ని పక్కన పెట్టండి. దానికి సంబంధించి మీ జీవితానికి సంబంధించి, మీకు సంబంధించి మీ మీద మీకున్న ఒపీనియన్ ఏంటనేది చెప్పండి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నేనంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఇంపార్టెన్స్ నాకు నేను ఇచ్చుకుంటాను. నాకు నేను వాల్యూ ఇచ్చుకుంటాను. నేను అటైర్‌గా బాగున్నాను అనే ఫీలింగ్ నాకు. ఇన్‌కేస్ ఎక్కడైనా నేను బాగోలేదు అనిపిస్తే నన్ను నేను సరి చేసుకుంటాను. బయట వ్యక్తులకి నేను ఎలా కనిపించాలి, నాకు వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దానికంటే ముందు నాకు నేను ఎలా కనిపించాలి, నాకు నేను ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇప్పుడు నాకు ఒక మనిషి విలువివ్వాలని నేను కోరుకుంటాను. బయటికెళ్ళినప్పుడు విలువివ్వాలి. ఇంట్లో ఉన్న వ్యక్తులు నన్ను విలువగా చూడాలి. అంటే ఫస్టు దానికి విలువివ్వడం అనేది నాకు నేను ఇచ్చుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి. దానికోసం నేను సెల్ఫ్ రెస్పాన్సిబుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక మొబైల్ ఉంది. ఈ మొబైల్‌ని నేను ఎక్కడ పడితే అక్కడ పడేసి వచ్చేస్తానా? ఐ మీన్ ఇప్పుడు ఒక బిస్కెట్ తింటాను. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటది నా దగ్గర. నేను ఏ బస్‌లోనో ట్రావెల్ చేస్తున్నాను. వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. నేను ఆ బస్‌లో వాటర్ ప్యాకెటు, బిస్కెట్ ప్యాకెటు మర్చిపోయి వచ్చాను. దానికి నాకు బాధ అనిపిస్తదా? అదే ఒక ₹1,00,000 మొబైల్ నా దగ్గర. నా మొబైల్‌ని నేను బస్‌లో మర్చిపోయి దిగిపోయాను. ఇప్పుడు ఈ రెండిటి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఫస్ట్‌దేమో అంత ఫీల్ కావు మేడం. బికాస్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్ట్. రెండోది చాలా కాస్ట్ బికాస్ అవర్ 1,00,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్, 1.5 మంత్ కష్టపడితే కానీ మనకు అంత డబ్బులు రావు. సో అరే మన కష్టం అంత పోయిందని ఫీల్ అవుతాం. అంటే వీల్ కంపేర్ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాల్యూ. వాల్యూ యెస్. ఎక్కడ ఎక్కువ ఉండదో దానిపైన ఎక్కువ పెయిన్ ఉంటుంది. వాల్యూ ఉన్న చోట వెయిట్ ఉంటది. ఇప్పుడు వాల్యూ అనేది దానికి ఎవరిచ్చారు? నేనిచ్చుకున్నాను. ఒక బిస్కెట్ ప్యాకెట్‌కి వాల్యూ ఇంతే, వాటర్ బాటిల్‌కి వాల్యూ ఇంతే అనేది నేనిచ్చుకున్నాను. దానిని నేను మనీ పే చేసే కొన్నాను. దానిని నా కోసమే కొనుక్కున్నాను. ఈ మొబైల్‌ని నా కోసమే కొనుక్కున్నాను. దీని వాల్యూ కొన్ని డబ్బులతో కొన్నాను. కానీ దీని వాల్యూ ఎక్కువ, దాని వాల్యూ తక్కువ అని నా దృష్టిలో ఒక ఫీలింగ్ ఉంది. ఒకవేళ ఇ ఇ ఇది బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ నేను మర్చిపోయినప్పటికి గూడా అంత ఫీల్ అవ్వను. కానీ అదే మొబైల్ ఫోన్ గనుక నేను మర్చిపోతే రీసెంట్‌గా మా అక్క వాళ్ళ పాప ట్రావెల్ చేస్తూ పాస్‌పోర్ట్ కోసం అని చెప్పి వెళ్ళి ఆహ్, అక్కడ వీసా పాస్‌పోర్ట్ ప్రాసెస్ అయిన తర్వాత వచ్చే టైంలో బస్‌లో తను ఫోన్ మర్చిపోయింది. మర్చిపోయి దిగిపోయి తర్వాత ఫోన్ కాదు హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది. పిల్లలతో పాటు చిన్న పిల్లలున్నారు. పిల్లలతో పాటు దిగిపోయింది. తర్వాత చూసుకుంటే హ్యాండ్ బ్యాగ్ బస్‌లోనే మర్చిపోయానని తెలిసింది. బస్ అప్పటికి ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోయింది. వెంటనే నెక్స్ట్ స్టాప్‌లో నేనుంటాను. వెంటనే ఫోన్ చేసి, "అక్క, నా బ్యాగ్ నేను మర్చిపోయాను. పలానా బస్సు, నాకు బస్ నంబర్ అయితే గుర్తులేదు కానీ పలానా ట్రావెల్స్ వాళ్ళు. నువ్వు గనుక వెళ్ళగలిగితే వెంటనే అక్కడ దాన్ని క్యాచ్ చేయొచ్చు" అంటే నేను వెంటనే అక్కడికెళ్ళాను. జస్ట్ ఆ బస్సు ఆ స్టాప్‌లో అప్పుడే అలా మూవ్ అవ్వబోతుంది. వెంటనే ఆహ్, నా వెహికల్ అడ్డంగా పెడితే ఆగింది. వెళ్లి లోపలికెళ్ళి
బ్యాగ్ తీసుకున్నాను. అంటే తీసుకునేటప్పుడు కొంత వాళ్ళు ఏ నెంబరు, ఏ సీటు, ఎక్కడ కూర్చున్నారు, ఎవరిది అని కొంచెం అడిగారు. ఆ తర్వాత బ్యాగ్ ఇచ్చారు. అంటే దానికి ఆ బ్యాగ్‌కున్న వాల్యూని బట్టి తను నాకు ఫోను చేసి వెళ్ళమంటే దానికున్న వాల్యూని బట్టి నేను వెళ్ళానక్కడికి. అదే బ్యాగ్ అంటే తెల్లవారుజామున మళ్ళీ అది. అదే దానికి ఏ వాటర్ బాటిలో బిస్కెట్ ప్యాకెట్ అయితే ఫోను చెయ్యదు కదా నాకు. నేను వెళ్ళను కదా! పోనీవే ఇప్పుడు వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ కోసమేసి ఇప్పుడు బయలుదేరి ఎళ్ళనా ఏ తెల్లవారుజామున 3కో అని జెప్పేసి అంటా. అవును కదా! అంటే దానికిచ్చే వాల్యూ ఎంత అంటే దాంట్లో ఉన్న ఐటెమ్స్‌ని బట్టి దాని యొక్క మనం పే చేసిన దాన్ని బట్టి వాల్యూ ఉంటది. అలాగే మనకి కూడా మనం ఏం పే చేసుకుంటున్నాం? మనకెంత వాల్యూ ఇచ్చుకుంటున్నాం? ఎదుటి వ్యక్తులు దానికి వాల్యూ ఇవ్వడానికి ముందు మనకి మనం ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నాము? ఎదుటి వ్యక్తులు మనల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. ఎదుటి వ్యక్తులు మనల్ని ఐడెంటిఫై చేయాలని కోరుకుంటాము. ఎదుటి వ్యక్తులు మనల్ని గౌరవించాలని కోరుకుంటున్నప్పుడు అసలు ఫస్టు మనల్ని మనం ఎంత గౌరవించుకుంటున్నాము? మన దృష్టిలో మన మీద మనకెంత గౌరవం ఉంది? మనం చేసే పని మీద ఎంత గౌరవం ఉంది? మనం చేసే పని మీద ఎంత నమ్మకం ఉంది? మనం దానికి ఎంత విలువిస్తున్నాం? మన మీద మనకి సెల్ఫ్ అవేర్‌నెస్ ఎంతుంది? మీకు మీరు విలువించుకోకుండా ఎదుటి వాళ్ళు విలువిస్తారా మీకసలు? ఇవ్వరండి. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకునే వాళ్ళ జోలికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు కదా! ఇప్పుడు ఈ జబర్దస్త్ కామెడీస్ ఉంటాయి. అంటే నేను క్రిటిసైజ్ చేస్తున్నానని కాదు. వాళ్ళ మీద వాళ్ళే జోక్స్ ఏసుకుంటూ ఉంటారు. అంటే ఆ జోక్స్ చాలా ఇదిగా ఉంటాయి. చూసే జనాలు కూడా వాళ్ళని అదే రకంగా చూస్తారు కదా! ఒక జోకర్ లానే చూస్తారు కదా! అదే అప్పుడప్పుడు వన్స్ అదే ఇన్ ఎ వే ఒక వేస్తే హీరోని బాగుంటది. సార్ జోక్ అనేది వన్స్ ఇన్ ఎ వే వేస్తే బాగుంటది. టు చేంజ్ హ్మ్. ఆర్ సమ్ మూడ్ కొంచెం చేంజ్ కావడానికి, ఇలా కొంచెం రిలాక్స్ కావడానికి. అదే యెస్. పనికి జోక్స్ వేస్తే జోకర్ అంటారు. యెస్. ఇప్పుడు వాళ్ళందరూ కమెడియన్. సార్ అదే మేడం అది వాళ్ళ యొక్క ప్రొఫెషన్ గా మేడం. యెస్. ప్రొఫెషన్ గానే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఆ యెస్. నిజంగా అదే ఏం చెప్తున్నాను. చేయరు కదా! అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక మూవీలో ఒక హీరోకి, ఒక కమెడియన్‌కి మధ్య డిఫరెన్స్ ఉంటుందా? ఉండదా? ఉంటుందండి. హీరో వాల్యూ హీరోకుంటది. కమెడియన్ మీద ఎవరైనా జోక్ చేయొచ్చు. బట్ హీరోని దాని వాల్యూ వేరుంటది. అంటే వాళ్ళ క్యారెక్టర్ యొక్క వాల్యూ డిఫరెంట్‌గా ఉంటది. నేను వ్యక్తిగతంగా గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు పోషించే ఆ క్యారెక్టర్‌ల గురించి మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళ మీద వాళ్ళు జోక్స్ ఏసుకుంటూ, వాళ్ళ వాల్యూని అక్కడ క్యారెక్టర్ యొక్క వాల్యూ తగ్గించుకుంటూ ఉంటారు. కానీ ఆ సెల్ఫ్ ఎస్టీమ్‌ని పెంచుకుంటూ ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ హీరో అనే ఫీలింగ్‌ని, వాల్యూని పెంచుతూ ఉంటారు. నేనిక్కడ వ్యక్తిగతంగా విమర్శించట్లే. జస్ట్ అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానంతే. అంటే అక్కడ ఇచ్చే వాల్యూ ఎలా ఉంటదో చూడండంటున్నాను. ఒక హీరో వస్తున్నాడు అంటే ఒక ఒక బీజీఎం పెట్టేసి కొన్ని ఆహ్, పెట్టేసి అతను వచ్చేదాన్ని చాలా హైప్ ఇస్తారు. ఎంట్రీ చాలా హైప్ ఉంటది గదా! అలాగే ఒక మినిస్టర్ పొలిటికల్ లీడర్ వస్తున్నారన్నారు, ఒక వీఐపీ పర్సన్ వస్తున్నారంటే ఇచ్చే ఇచ్చే యొక్క వాల్యూ కానీ, హైప్ ఎలా ఉంటదో చూడండి. అంటే అతనికి వాల్యూ ఇచ్చుకుంటాడు. ఆ పోస్ట్‌కి వాల్యూ ఉంటది. అతను చేసిన పనికి గాని, అతను ఎంచుకున్న దానికి గాని వాల్యూ ఉంది కాబట్టి, సమాజంలో అందరికీ ఉండే గౌరవ మర్యాదల కంటే కూడా అతనికి ఎక్కువ మర్యాదలుంటాయి. అవునా కాదా? దానికి డబ్బుకి సంబంధం ఉందంటారా? కొన్ని సార్లు ఉండొచ్చు, కొన్ని సార్లు ఉండకపోవచ్చు.
మదర్ తెరెసా ఉన్నారు, ఆవిడ కోటేశ్వరాలు ఏం కాదు, అయినా ఆవిడ వాల్యూ అలా ఉంటది. గాంధీ గారు ఉన్నారు, ఆయన లక్షల కోట్లు ఏమి సంపాదించలేదు, అయినా కానీ ఆయన వాల్యూ బిల్డ్ చేసుకున్నారు. అంబేద్కర్ గారు వాల్యూ బిల్డ్ చేసుకున్నారు. అట్లా కొంతమంది ఇప్పుడు చాలా మంది ఫైనాన్షియల్ గా కోటీశ్వర్లు ఉన్నారు, కానీ మన ఇండియాలో రతన్ టాటా గారు ఆయన అంటూ ఒక వాల్యూని బిల్డ్ చేసుకున్నారు. కొంతమంది కోటీశ్వర్లు అయి ఉండొచ్చు, చాలా డబ్బు ఉండొచ్చు, మనమే చూస్తుంటాం, మన ఇంటి పక్కల మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తాం, వాళ్ళకి కోట్లున్నా కానీ అంతకంటే ఎక్కువ వాల్యుబుల్ పర్సన్స్ ఉంటారు. కోట్లు లేకపోయినా, ఆస్తులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాల్యూ బిల్డ్ చేసుకుంటుంటారు. ఎందుకు కొంతమందికి అంత వాల్యూ ఉంటుంది, మరి కొంతమందికి ఎందుకు ఉండట్లేదు ఆ వాల్యూ అని ఎప్పుడైనా ఆలోచించారు? దానికి ఆన్సర్ ఏంటి అంటే, అసలు ఫస్ట్ మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాము అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. మన గురించి మనం ఏమనుకుంటున్నాము, మన గురించి మనం ఏమనుకుంటున్నామో, మన గురించి మనం ఎలా థింక్ చేస్తున్నామో, మనకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో, మనకి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో, దానిని బట్టి ఇతరుల యొక్క రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ ఉంటది. ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? కొంతమందిని సెల్ఫిష్ అని అనుకుంటాం కానీ మనం, వాళ్ళకి వాళ్ళు చాలా వాల్యూ ఇచ్చుకుంటారు. ఎదుటి వాళ్ళు వాళ్ళని ఏదన్నా అనాలి అంటే వాళ్ళ నుంచి వచ్చే ఆ వైబ్రేషన్ కానీ, వాళ్ళ నుంచి వాళ్ళలో కనిపించే ఆ ఆరా కానీ అసలు నోరు తెరిసి మనం మాట అనలేని పరిస్థితి అన్నమాట. లోపల లోపల ఎన్నైనా ఉండుండొచ్చు కానీ ఆ పర్సన్ ని చూస్తే అనలేరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అంత వాల్యూ ఇచ్చుకుంటారు. చూడగానే అనిపిస్తది, ఈజ్ వాల్యుబుల్ పర్సన్, షీఈ్ వాల్యుబుల్ పర్సన్. ఒక దాని యొక్క నాణ్యత చూస్తే, ఒక డ్రెస్సే ఉంది, ఒక శారీనే ఉంది, దీని యొక్క దాన్ని చూడగానే ఇది ఎంత ఉంటదండి అని మీ మిసెస్ మిమ్మల్ని అడిగారనుకోండి, మీరు ఎంతో 1000-1500 ఉంటదేమోలే, మళ్ళీ కొన్నావా అని అంటారు. అదే ఏదో ఒక పట్టు చీరను చూసి ఇంకేదన్నా చూస్తే, ఇదేంటి పట్టు చీరలా ఉంది, చాలా కాస్ట్లీలా ఉంది అంటారు. అంటే చూడగానే దాని వాల్యూని మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అంటే దాంట్లో పట్టు కనిపించింది మీకు, దాంట్లో షైనింగ్ ఉంది. అంటే దానికి ఆహ్, ఆ నేచే వ్యక్తి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, చాలా వాల్యూ పెట్టి నేసి మన దగ్గర వరకు వచ్చేసరికి దాని వాల్యూ పెరుగుతూ ఉంది. అలాగే మనం కూడా మనల్ని నెయ్యడం, నేయడం మీన్ ఒక్కొక్క అమరిక చెయ్యడం. ఎలా చేస్తున్నాం? ప్రతి ఒక్కళ్ళం అంటే ఐడెంటిఫికేషన్ కావాలని, అటైర్ కావాలని కోరుకుంటూ ఉంటాం గదా! ఈరోజు దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పటి వరకు మీరు మీ గురించి ఆలోచించొచ్చు, ఆలోచించకపోయి ఉండుండొచ్చు కానీ, నాకు నేను ఇచ్చుకునే వాల్యూ ఏంటి? ఒకసారి ఆలోచిస్తారా? మనం ఇతరులకి చాలా వాల్యూ ఇస్తాం, చాలా గౌరవంగా చూస్తాం. అంత వాల్యూ, అంత గౌరవం మీకు మీరిచ్చుకుంటున్నారా? ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తాం, రిలేషన్స్‌కి వాల్యూ ఇస్తాం, డబ్బుకి వాల్యూ ఇస్తాం, ఆరోగ్యానికి వాల్యూ ఇస్తాం. అలాగే మీకు మీరు సొంతగా మీకు వాల్యూ ఇచ్చుకుంటున్నారు. అంటే నేను గొప్ప వ్యక్తిని, ఐ యామ్ పర్ఫెక్ట్ పర్సన్, ఐ యామ్ వాల్యుబుల్ పర్సన్ అనే ఫీలింగ్ మీలో ఉందా లేదా? నా జీవితం నాకు వేస్ట్‌గా అనిపిస్తుందండి, నాకంత వాల్యూ లేదు అనే ఫీలింగ్ ఉందా? అవునండి. కంపారిజన్ చేసుకున్నప్పుడు అట్లా అనిపిస్తది.
కంపేర్ చేసుకున్నప్పుడు ఇతరులతో అనిపిస్తూ కంపేర్ ఉంటది. చేసినప్పుడు మన వాల్యూ అనేది ఎక్కువ తక్కువ అనేది తెలుస్తుంది. ఓకే. అనిపిస్తూ ఉంటది. బట్ మీరు ఎవరితో కంపేర్ చేసుకుని అన్నారో, వాళ్ళకి లేని క్వాలిటీస్ మీలో కొన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. కరెక్ట్. వాళ్ళు ఒక విషయంలో బాగుండుండొచ్చు. వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, హెల్త్ ఉండకపోవచ్చు. మనీ విషయంలో కంపారిజన్ ఎక్కువ వస్తది. కాదు మేడం, హ్మ్. ఇప్పుడు ఒక పర్సన్ కి నా హ్మ్. ఫ్రెండ్ అనుకో, అతనికి డబ్బులు బాగుండొచ్చు, హ్మ్. హెల్త్ గా బాగాలేకుండా ఉండొచ్చు. యెస్. నాకు హెల్త్ బాగుండొచ్చు, డబ్బులు తక్కువ ఉండొచ్చు. యెస్. సో అవును. అనేది ప్రతి పర్సన్ కి కంపేర్ చేసినప్పుడు ఒక్కొక్కటి డిఫరెంట్ క్వాలిటీస్, ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. యెస్. కొన్నిట్లో ప్లస్ ఉంటాము, కొన్నిట్లో మైనస్ ఉంటాం. యెస్. అవును. యెస్. అది ఎక్కడైతే మైనస్ ఐడెంటిఫై. ఉందో దాని ప్లస్ లోకి వస్తే సక్సెస్ఫుల్ అంటాం అంతే. యెస్ సార్. గ్రేట్. గ్రేట్ సార్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, నేను వాల్యుబుల్ పర్సన్. అతను వాల్యుబుల్ పర్సన్. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అతను ఖచ్చితంగా వాల్యుబుల్ పర్సన్. బట్ నేను కూడా వాల్యుబుల్ పర్సన్‌ని. అతని కంటే కూడా వాల్యుబుల్ పర్సన్‌నే. ఎందుకంటే నా ఆలోచనకి నేను మాస్టర్‌ని. అంటే నా ఆలోచనలు ఈరోజు నా చేతిలో ఉన్నాయి. నేను వాటిని నియంత్రించగలను. నాలో వచ్చిన నెగెటివ్ థాట్స్‌ని నేను ఆ ప్లేస్‌లో పాజిటివ్ థాట్స్‌తో నాకు కావాల్సిన దాన్ని అట్రాక్ట్ చేయగలను. మేనిఫెస్ట్ చేయగలను. నాకు చాలా విషయాలు ఈరోజు తెలుసు. ఒక విషయం నాకు కావాలనుకుంటే నేను కోరుకుంటే దాన్ని నేను సాధించగలననే విషయం తెలుసు. అలా మనకి చాలా విషయాలు తెలిసినియి. మేబీ అతనికి తెలియకపోవచ్చు. ఎక్కడ కూడా మన వాల్యూని మనం తగ్గించుకునే పరిస్థితిలో ఉండకూడదు. మీ ఆలోచన విధానం ఎలా ఉందో ఒక్కసారి సరిచేసుకోండి. నేను కొన్ని చెప్తాను కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్‌లో మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు బాగా యాంక్సైటీ ఫీల్ అవుతున్నప్పుడు, మీ ఆలోచన విధానం ఎట్లుంటది మీ గురించి? నేను జస్ట్ ఈరోజు మీ గురించి మాత్రమే అడుగుతున్నాను. ఎందుకంటే మీ జీవితాన్ని ఓవరాల్‌గా మీ కుటుంబ జీవితాన్ని, మీ ప్రపంచాన్ని కంట్రోల్ చేసుకునేది మీరు కాబట్టి, అసలు మీరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? సెల్ఫ్ ఇమేజ్. ఏంటండి? సెల్ఫ్ ఇమేజ్. ఆ! సెల్ఫ్ ఇమాజినేషన్. యెస్. ఓకే. ఇప్పుడు మీరొక విషయానికి బాగా ఆందోళన పడుతున్నారండి. మీరిప్పుడు ముఖ్యమైన వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పర్సను, మీరు ఇంపార్టెంట్ పర్సన్స్ అనుకుంటే ఎలా ఉంటారో అలాంటి వ్యక్తే మీరిప్పుడు. మీరు ఒక సినిమా హీరోని ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటే, మీరే ఒక సినిమా హీరో. మీరే చాలా ఇంపార్టెంట్ పర్సన్. మీరు ఒక పొలిటికల్ లీడర్‌ని అనుకుంటే, మీరే ఇప్పుడు పొలిటికల్ లీడర్. మీరే ఇంపార్టెంట్ పర్సన్. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు, అతను నిజంగా ఈ విషయానికి ఆందోళన పడతాడా? అర్థమైందా? నా క్వెషన్ అర్థమైందా? అర్థమైంది. యెస్. మీకొక విషయానికి యాంక్సైటీ కలిగింది. ఈ విషయంలో నాకు ఆందోళనొస్తుంది. నాకు ఈ విషయంలో భయమొస్తుంది అనుకున్నప్పుడు, అది మీలో స్టార్ట్ అయిన ఎమోషన్ అది. వెంటనే మీరు ఈ విధంగా ఆలోచించండి. యాస్ ఎన్ ఇంపార్టెంట్ పర్సన్, రియల్‌గా నేను ఇంపార్టెంట్ పర్సన్ అయితే, ఇలాంటి సిట్యుయేషన్‌కి ఇంపార్టెంట్ పర్సన్స్ భయపడతారా? భయపడతారు. వాల్యుబుల్ పర్సన్స్ భయపడతారా? ఆందోళన పడతారా? తెలివైన వ్యక్తి, విజేతలైన వ్యక్తులు వీటి గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మానసికంగా కృంగిపోతారా? దేనిపైన ఒక అవగాహన, నాలెడ్జ్ ఉన్నప్పుడు మనిషి భయపడడండి. యెస్. అవగాహన ఉన్నప్పుడు, నాలెడ్జ్ ఉన్నప్పుడు భయపడడు. ఈరోజు మీరు మరి వాల్యుబుల్ పర్సన్సే కదా! అవును. మీకు మీ జీవితం మీద ఇన్ని సంవత్సరాలు మీ లైఫ్‌లో ఎవరు ఉన్నా లేకపోయినా అంటే కొంతవరకు తల్లిదండ్రులే ఉంటారు మనకి. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఆ తర్వాత మన మన లైఫ్‌లోకి ఫ్రెండ్స్ అని వస్తారు. ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్, కొలీగ్స్, పరిచయస్తులు చాలా మందొస్తారు మన జీవితంలోకి. ఒక్కొక్కళ్ళు కొంత
టైం స్పెండ్ చేయొచ్చు. కానీ మనతో పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనతో ఉన్నది మనమే కదా! మనతో ఉన్నది రియల్‌గా మనమే కదా! మనం ఏ పని చేసినా గానీ, అందరికంటే ఎక్కువ తెలిసేది ఎవరికి? అది మంచి పనైనా, అది అల్లరి పనైనా, చిలిపి పనులైనా, ఏ పనులైనా కానీ, మన గురించి మనకి తెలిసినంత ఇంకెవరికైనా తెలుసా? తెలీదు. అంటే మన గురించి మనకి పూర్తి అవగాహన మనకుంది గదా! హ్మ్. మనం ఒక సిట్యుయేషన్‌కి ఎలా ఆలోచిస్తామో మనకి తెలుసు కదా! ఈ రోజు నుంచి మనం చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. చాలా వాల్యుబుల్ పర్సన్. మీ ఆలోచన విధానం ఎలా ఉంటదనేది టెస్ట్ చేయండి. మీకు భయమొస్తే నిజంగా ఇంపార్టెంట్ పర్సన్స్, మీరు సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అనుకున్న వాళ్ళు ఈ విషయం గురించి ఆలోచించి మనశ్శాంతిని కోల్పోతారా? ఆందోళన పడతారా? హ్మ్. ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి పడడం వల్ల ఒక ఏం రాదు. ఆలోచనొచ్చింది. సార్ ఆందోళన పడడం వల్ల ఉపయోగం లేదు. ఇంకా హెల్త్ డిస్టర్బ్ అవుతది. యెస్. ఆ అవగాహన మీకొచ్చిందంటే మీరు వాల్యుబుల్ పర్సన్సే కదా! మీరు కూడా సక్సెస్‌ఫుల్ పర్సనే కదా! అవునండి. యెస్. యెస్. నెక్స్ట్ మీ మైండ్‌లోకి ఒక ఆలోచనొచ్చింది. మీరు సక్సెస్‌ఫుల్ పర్సన్, బిజినెస్ మ్యాన్ అనుకుంటున్న వ్యక్తులైతే ఆ ఆలోచనని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు ఆహ్, మనం ఏదైనా ముఖేష్ అనుకున్న అంబానీకి ముఖేష్ అన్ అంబానీకి ఒక ఐడియా వచ్చింది. ఎలాన్ మస్క్‌కి ఒక ఐడియా వచ్చింది. రతన్ టాటా గారికి ఒక ఐడియా వచ్చింది. ఒక డైరెక్టర్ రాజమౌళి గారికి ఒక ఐడియా వచ్చింది. ఆ పొలిటికల్ లీడర్ మనకి రేవంత్ గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో ఒక ఐడియా, ఒక ఆలోచనొచ్చింది. ఆలోచనొస్తే వాళ్ళేం చేస్తారు వెంటనే? ఒక రకంగా వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు సక్సెస్ అయిన పర్సన్సే గదా! ఆలోచన అంటే ఫస్ట్ మేనిఫెస్టేషన్ చేయాలి మేడం. ఒక ఆలోచనొస్తే, ఆ వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంటేషన్. వాళ్ళకున్న టీమ్‌తో ఫస్టు డిస్కస్ చేస్తారు. వాళ్ళకున్న టీమ్‌తో నాలో ఈ ఆలోచనుంది. ఈ ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? ఇంపాసిబిలిటీస్ ఏంటి? ఇది ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతది? దాంతో పాటు మన యొక్క పార్టీకి ఎంత ఉపయోగపడతది? భవిష్యత్తుకి మనకెంత ఉపయోగపడతదని చాలా రకాల చర్చలు చేస్తారు పొలిటికల్ లీడర్స్ అయితే. అదే ఒక డైరెక్టర్ అయితే ఇది ప్రజల్లోకి ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తదని చేస్తారు. అదే ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఇది ఈ ప్రొడక్ట్‌ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? వాళ్ళకెంత ఉపయోగపడతది? దీనివల్ల వాళ్ళెంత ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు? దీనివల్ల మనకొచ్చే ప్రాఫిట్ ఏంటి? దీన్ని తీసుకెళ్ళడానికి పబ్లిక్‌లోకి మనకి ఎదురయ్యే అవరోధాలేంటి? అని చాలా ఆలోచిస్తారు యాస్ ఎ బిజినెస్ మ్యాన్‌గా. అలా రకరకాలుగా వాళ్ళు ముందు దాని మీద కొంత గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఆ తర్వాత శాంపుల్ రిలీజ్ చేస్తారు. అది ఒక పైలట్ ఏరియా అని చెప్పి ఒక ఏరియాని తీసుకుంటారు. గవర్నమెంట్ ఎక్కడ ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే పైలట్ విలేజ్ అనో, పైలట్ మండల్ అనో, పైలట్ డిస్ట్రిక్ట్ అనో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి తీసుకుంటది. ఒక ప్లేస్‌లో చేస్తది. అక్కడ అయ్యేదాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని. అలాగే మనకి ఒక ఆలోచనొస్తే మనం ఎలాగ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మనం ఒక వాల్యుబుల్ పర్సను. ఈ రోజు నుంచి మనం కూడా వాళ్ళెలా చేస్తున్నారో మనం మోడలింగ్ చేయొచ్చు కదా! ఒక విషయం వచ్చినప్పుడు. మూడోది మన యొక్క రూపురేఖలెలా ఉన్నాయి? మన యొక్క దుస్తులెలా ఉన్నాయి? దీన్ని కంపేర్ చేసుకుంటే మీరు చాలా వీఐపీలనుకునే వాళ్ళెలా ఉంటున్నారు? వాళ్ళ యొక్క వాళ్ళు బయటకొచ్చినప్పుడు వాళ్ళు బట్టలెలా ఉంటున్నాయి? వాళ్ళ యొక్క ముఖ కవళికలు కానీ, ఎటైర్ కానీ ఎలా ఉంటుంది?
రజనీకాంత్ గారు ఉన్నారు. సినిమాల్లో ఎలా ఉంటారు? బయట ఎలా ఉంటారు? ఆయన ఎలా ఉన్నా ఇష్టపడతాం మనం. అవునా? ఇప్పుడు సినిమాల్లో లాగా సూటు, కోటు యేసుకొని బయటికి రారు కదా! జస్ట్ ఆయన ఒక టీ షర్ట్ యేసుకొని వచ్చినా, పైజమా లాల్చీలేసుకొని వచ్చినా కానీ మనం ఆయన్ని వ్యక్తిగతంగా కూడా ఇష్టపడతాం. ఒక మంచి స్మైల్‌తో వస్తారు. ఒక స్టైల్ మెయింటైన్ చేస్తారు. అలా అని ఆయనేమైనా కండలు తిరిగిన వీరుడా అంటే కాదు. ఆయనకున్న స్టైల్‌ని ఆయన ఎక్స్‌పోజ్ చేస్తారు. ఆయన నడకలో స్టైల్, ఆయన మాటల్లో స్టైల్, ఆయన స్మైల్‌లో స్టైల్. ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. అలాగే మనకి మనకంటూ ఒక వ్యక్తిగతంగా అంటే ఇక్కడ ఆత్మగౌరవంతో ఉన్న వ్యక్తిలాగా మనం ప్రవర్తిస్తున్నామా అని అర్థం. అంటే అది ఒక్క రోజులో రాదు మేడం. ఒక్క రోజులో రాకపోవచ్చు. ఈ రోజు నుంచి మనం ఉండొచ్చు కదా అలాగా. ఉండొచ్చు. ఈ రోజు నుంచి ఉందాము. నెక్స్ట్ 1 మంత్ తర్వాత మనలో చేంజ్ రాదంటారా? వస్తుంది. యెస్. యేసుకునే బట్టలు ఇప్పుడు రూ. ఇప్పుడు 100 షర్ట్ తెచ్చుకునే కంటే, ఇప్పుడు రూ. మీరంటే 100 షర్ట్‌లు 100 షర్ట్‌లు ఉండే కంటే, రూ. 1000 షర్ట్‌లు 5, 6 షర్ట్‌లే పెట్టుకుందాము. మంచి డిగ్నిటీగా, వాల్యుబుల్‌గా కనిపించేటట్లు. అంటే దాని యొక్క నాణ్యతని కోల్పోకుండా ఉంటదది. దాంట్లో మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతది. ఒకవేళ ఎప్పుడన్నా మీ మైండ్ కొంచెం బాలేదని అనిపించిందనుకో, చక్కగా డ్రెస్ అప్ అవ్వండి. నీట్‌గా రెడీ అవ్వండి. ఎంత ఆత్మవిశ్వాసం వస్తదో. ఆత్మవిశ్వాసంతో ఉన్నామా లేదా అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనం వేసుకునే బట్టలు ఆహ్, కోట్ల రూపాయలివా అది ఇది కాదు. చక్కగా నీట్‌గా ఒకవేళ మనం ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఐరన్ లేని బట్టలేసుకెళ్ళామనుకోండి, ఆ రోజు ఎలా ఉంటది? చికాకు ముడతలు పడిపోయి ఉంటే. చికాకు ఉంటుంది. మనకి చిరాకొస్తది. కొంచెం ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కూడా కలుగుతది. ఎక్కడో వాల్యూ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తది. కదా! ముందుగానే మనం మనకి వాల్యూ ఇచ్చుకుంటాం కాబట్టి, చక్కని డ్రెసింగ్ సెన్స్ నీట్‌గా అంటే మనం చూస్తూనే ఉంటాం. కొంతమందుంటారు. మనకి మన పిల్లలకి మనం హెయిర్ కట్ చేపిస్తూ ఉంటాం. చిన్న పిల్లలప్పుడు. మంత్లీ. ఎందుకు? వాడి చెవులు, వాడి కళ్ళు చక్కగా కనిపించాలని. ఇవాళ ఆ కళ్ళు కనిపించట్లా. ఇట్టంటాడొకడు. ఆ జుట్టు ఇక్కడికొస్తది. అంటే వాళ్ళని చూడగానే ఒక రకమైన ఫీలింగ్ వస్తా ఉంటది. ఒక డిగ్నిటీ, ఒక ఆ ఫీలింగ్ మిస్ అవుతా ఉంటాం కొంతమందిని పిల్లల్ని చూడగానే మనం. కానీ ఒక వాల్యుబుల్ పర్సన్‌గా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మన అటైర్ ఎలా ఉండాలనేది కూడా మనం చూసుకోవాలి. ఇంకొకటి మన లాంగ్వేజ్ అండి. మనం తెలుగులో మాట్లాడుతున్నామా? ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నామా? హిందీలో మాట్లాడుతున్నామా? నేను మాట్లాడేది ఆ లాంగ్వేజ్ కాదు. పొలైట్‌గా. పైగా సినిమాలో ఆయనుంటారు కదా! అల్లు అర్జున్ గారు, ప్రకాష్ రాజ్ గారి మధ్య కాంబినేషన్. అంటే ఆహ్, అది చాలా ఇదిగా ఉంటది. అంటే అతను లాంగ్వేజ్ కొంతమందిని చూడగానే ఎస్టిమేషన్ ఎసేయొచ్చు. వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి. ఏందిరా అన్నదానికిను, హాయ్ అండి ఎలా ఉన్నారు? అనడానికి మధ్య డిఫరెన్స్ ఉందా లేదా? ఒక వ్యక్తికి మనం ఎంత వాల్యూ ఇస్తే, వాళ్ళు మనకి తిరిగి అంత వాల్యూ ఇస్తారు. మనం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. చాలా గొప్పవాళ్ళు అయ్యుండొచ్చు. 10 మందిలో ఉన్నప్పుడు ఒక వాల్యుబుల్ పర్సన్‌ని ఏరా అని అన్నామనుకోండి, వెంటనే మన వాల్యూని మనం తగ్గించుకున్నట్లే. అదే వ్యక్తిగతంగా మన ప్రైవేట్ పార్టీలో ప్రైవేట్‌గా ఉన్నప్పుడు ఎంత మాట్లాడుకున్నా అది వేరే విషయం. కానీ వాల్యూగా ఉండాలి, వాల్యుబుల్‌గా ఉండాలి అంటే చూడండి
బయట మనం చాలా ఇంటర్వ్యూస్ లో చూస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు మాట్లాడే మాటల్లో కూడా చాలా చక్కని భాషను ఉపయోగిస్తారు. చక్కని పదాలను ఉపయోగిస్తారు. మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఒక వాల్యుబుల్ పర్సన్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎలాంటి భాషను ఉపయోగిస్తున్నాడు. నేను అలాంటి భాషనే ఉపయోగిస్తున్నానా లేదా? అంటే మన భాషని బట్టి కూడా మనం ఉపయోగించే భాషని బట్టి కూడా మనకి వాల్యూ ఇస్తూ ఉంటారు. ఇంకోటి అదే మనకున్న అలవాట్లు, మనం చదివే మనకున్న పుస్తకాలు. బిహేవియర్ ని బట్టి కూడా వాల్యూ ఇస్తాం. ఎస్, ఎదుటి వ్యక్తులతో మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి చాలా వాల్యూ ఇస్తారు మనకి. మనం సంభాషించే సంభాషణని బట్టి. ఒక విషయంకి నిన్న మాట్లాడుకున్నాం మనం. ఆ ఒక టీమ్‌లో అందరూ చక్కని సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ టీమ్‌లో మనం కూడా మన అదృష్టం కొద్దీ వాళ్ళ టీమ్‌లో జాయిన్ అయ్యాము. వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో మనం కూడా మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాము. ఆ డిస్కస్ చేస్తున్నప్పుడు మన సంభాషణ బట్టి కూడా మనకి వాల్యూ ఉంటది. కొంతమంది మాట్లాడితే, ఆ మాట్లాడిన ప్రతి మాటల్లో కూడా ఏదో ఒకటి వ్యక్తిగత విమర్శలో ఏయో చేస్తూ ఉంటారు. వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టేస్తారు. సో, మనం మాట్లాడే సంభాషణలో కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. వాల్యూ ఉండాలి అక్కడికి కూడా. మనం చదివే పుస్తకాలు, బుక్ రీడింగ్ అలవాటు ఉంటే, మీకు న్యూస్ చూసే అలవాటు ఉంటే, మీకు వీడియోస్ చూసే అలవాటు ఉంటే, మీరు ఎంచుకునేవి ఏయైతే మీ మాటలు అవే వస్తాయి మీకు. ఒకవేళ రియల్‌గా సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితే ఈ పని చేస్తారా? మీ స్క్రీన్ టైమ్ ఎంతో చూసుకోండి. ఏం చూస్తున్నారో చూడండి. రియల్‌గా ఒక వాల్యుబుల్ పర్సన్, సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితే ఈ పని చేస్తారా? రీసెంట్‌గా చిరంజీవి గారిని ఒక ఇంటర్వ్యూలో మీరు ఎలాంటి సినిమాలు చూస్తారు? ఏం చూస్తారు? అని అడిగితే ఆయన నేను పిల్లలతో పాటు మిక్కీ మౌస్ ఈ కార్టూన్ పిక్చర్స్ ఎక్కువ చూస్తుంటాను. తర్వాత ఆ 'జాకీ చాన్' మూవీనో ఏదో చూస్తుంటాను అని చెప్పేసి చెప్పారు. ఆయనైతే అలాంటివి చూస్తారట. అలాగే కొన్ని బుక్స్ గురించి కూడా చెప్పారు. ఇలాంటి బుక్స్ చదువుతాను నేనని. మరి మనమేం చేస్తున్నాం? మనమైతే మన ఫోన్‌లో మనకి ఏది రికమెండేషన్ వస్తే అది చూసేస్తా ఉంటాం. మన రికమెండ్ అయిన ప్రతీదీ చూసేస్తా ఉంటాం. ఇది చూడాలా? ఇది చూడొద్దా? ప్రతి ఐడియాలజీని మనం నెత్తిలో పెట్టుకుంటూ అన్నీ ఎక్కించుకుంటాం అన్నమాట మన బుర్రలోకి. ఇది వాల్యుబులా? ఇది వాల్యుబుల్ కాదా? ఏం ఆలోచన ఉండదు. ఒక్కొక్కళ్ళ స్క్రీన్ టైమ్ చూస్తే అంటే మిమ్మల్ని అనట్లా నేను. ఒక్కొక్కళ్ళ స్క్రీన్ టైమ్ చూస్తే రోజులో మొగుడి మొహం చూడడానికి టైం ఉండదు. పెళ్ళాం మొహం చూడడానికి టైం ఉండదు. కానీ స్క్రీన్ టైమ్ చూడడానికి మాత్రం మొబైల్ చూడడానికి మాత్రం రోజుకి 8 గంటలైనా ఉపయోగిస్తారు. 8 గంటలు నిద్రపోయి 8 గంటలు ఉద్యోగం చేసుకున్న మిగిలిన 8 గంటలు వాళ్ళు ఏం చేస్తారు అంటే రోజుకోళ్ళ కబుర్లు, మొబైల్ చూసుకుంటూ ఉంటారు. మనం వాల్యుబుల్ పర్సన్ అయితే ఏం చేస్తున్నాము? మనం ఇలాంటి వాటిల్లో ఉన్నామా? లేదా వాల్యుబుల్ పనులు చేస్తున్నామా? జస్ట్ ఒక్కసారి కోపం వచ్చిద్ది. కోపం ఖచ్చితంగా అందరికీ వస్తది గదా! స్టీవ్ జాబ్స్‌కి కూడా కోపం వస్తది. కోపం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం? విచక్షణని కోల్పోతున్నామా? లేకపోతే వాల్యుబుల్‌గా ఉంటదా మన కోపం? కోప్పడాలి. పిల్లల మీద కోప్పడాలి. అంటే వస్తది వాళ్ళని ఒక్కొక్కసారి గద్దించాలి. కదా! మనమందరం పేరెంట్స్‌గా పిల్లల్ని గద్దించకుండా పెంచలేదు. అలాగే మనల్ని గద్దించకుండా మనం పెరగలేదు. కోపం మనిషికి సాధారణంగా వస్తూనే ఉంటది. ఒకవేళ మీకొచ్చిన కోపానికి అసలు ఆ విషయానికి ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితే కోపం తెచ్చుకుంటాడా? మిమ్మల్ని ఒక వ్యక్తి విమర్శించారనుకోండి. ఆ విషయాన్ని మీరు కోపం తెచ్చుకుంటే రియల్ సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితే ఈ విషయానికి కోపం తెచ్చుకుంటాడా? ఒక వాల్యుబుల్ పర్సన్ అయితే ఈ విషయానికి కోపం తెచ్చుకుంటాడు. జస్ట్ థింక్.
ఒకసారి ఆలోచించండి. తెచ్చుకోండి మేడం. తెచ్చుకోడు కదా. కోపానికి బదులు ఆ సమస్యకి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆలోచిస్తారు. ఎస్ ఎస్ అలాగే హ్యూమరస్ అండి. హ్యూమరస్ అంటే ఆ విమర్శని ఫస్ట్ నిజమా అవునా కాదనేది అనాలిసిస్ చేసుకుంటాడు కదా. అతన్ని కరెక్ట్ గా విమర్శిస్తున్నాడా లేకపోతే వేరే విధంగా విమర్శిస్తున్నాడా అని మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఎస్ విమర్శకులు ఉండేవారు ఒకప్పుడు. ఆ విమర్శకులు చాలా వాల్యుబుల్. విమర్శ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనకి విమర్శకులు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడే కాదు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, విమర్శ చేసిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో నిలబడలేదు, కానీ విమర్శించబడిన వాళ్ళు సక్సెస్ అయ్యారండి. పలానా వ్యక్తి నన్ను విమర్శించాడు అని ఆ వ్యక్తిగతంగా పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఒక రకంగా మనల్ని పుష్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు విమర్శకులంటే. అవగాహన ఉన్నోడికి. అవగాహన లేని వాళ్ళకి అది దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని, సొంతానికి తీసుకుని మళ్ళీ ఇంకొక రకంగా గొడవలకి వెళ్ళిపోతూ ఉంటారు. అది కోపం గురించి. అది మరి హ్యూమరస్. కొంతమంది ప్రతి విషయాన్ని జోక్‌గా తీసుకుంటారు. ప్రతి విషయానికి ఎక్కడ జోకేయాలో, ఎక్కడ ఎలా ఉండాలో కూడా ఏం వాళ్ళకి తెలీదు. వాల్యుబుల్ పర్సన్స్ ప్రతిదాన్ని సిల్లీగా తీసుకుంటారా? జోక్ చేస్తారా? అంటే ఈ ఈ సిట్యుయేషన్‌లో ఇక్కడ జోక్ చేయాల్సిన పరిస్థితా? ఒక హాస్పిటల్‌లో ఉన్నామండి. ఎవరికో బాలేదని చూడడానికెళ్ళాము. అక్కడికెళ్ళి జోక్ చేస్తారా? పెద్ద పెద్దగా నవ్వేస్తారా? వాళ్ళందరూ బాధలో ఉంటే వాళ్ళకి సానుభూతి చెప్పడానికి వెళ్లి, వాళ్ళకి పరామర్శించడానికి వెళ్లి అక్కడికెళ్ళి జోక్స్ చేస్తారా? అంటే ఒక సిట్యుయేషన్ బట్టి మనం ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటున్నాం. మన వాల్యూని పెంచేవి ఇవన్నీ కూడా. మన ఉద్యోగం పట్ల ఎలా ఉంటున్నాం, మన కుటుంబం పట్ల. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది వాళ్ళ ఉద్యోగం గురించి గాని, వాళ్ళ కుటుంబం గురించి గాని మాట్లాడేటప్పుడే వాళ్ళ వాల్యూ ఏంటో వాళ్ళు చూపించేసుకుంటారు. మా ఉద్యోగం చాలా వరస్ట్ అండి. మా మా మేనేజర్ ఉన్నాడే, లేదు మా బాస్ ఉన్నాడే, అసల కొలీగ్స్ ఉన్నారే, అసలు ఆ ప్లేస్ ఉంది. అసలు అన్నిట్లి గురించి కూడా ఒక్కదాని గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడరు. అలాగే ఫ్యామిలీ గురించి, భార్య గురించి, పిల్లల గురించి, అమ్మా నాన్న గురించి, అత్తమామల గురించి అందరిని నేనే మోస్తున్నాను అన్నట్లుగా రియల్‌గా వాల్యుబుల్ పర్సన్, రియల్‌గా సక్సెస్‌ఫుల్ పర్సన్ ఇలా మాట్లాడతాడా? తను ఏదైనా చేస్తదనుకో, తన ఫ్యామిలీకి అంటే తను వాల్యుబుల్ పర్సన్ అంటే తన ఫ్యామిలీకి కూడా వాల్యుబుల్ కదా! ఎంత వాల్యూ ఇస్తాడు? ఎవరిని తక్కువ చేసి చూడడు. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూస్తున్నారు అంటే జోక్స్ ఇంట్లో భార్య మీద బయటికెళ్ళి ఆఫీస్‌లో జోక్స్ ఏస్తారు. భర్త మీద జోక్స్ ఏస్తారు. అంటే వాల్యూ ఏమిస్తున్నాం? మా వాడు పనికిరానోడండి. అసలు మా అబ్బాయి ఎందుకు పనికిరాడు వీడు. వాడు చదువులో పూర్ అది ఇది అని అంటుంటారు కొంతమంది. అంటే ఈ వాల్యూ ఎవరు పోగొట్టుకుంటున్నారు? ఉద్యోగం గురించి మాట్లాడేటప్పుడు, కుటుంబాల గురించి మాట్లాడేటప్పుడు, డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు, ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? చాలా మంది ఉద్యోగస్తుల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు జరిగే ఇంటర్వ్యూలో వాళ్ళ గత ఉద్యోగం గురించి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ ఉద్యోగం గురించి ఎక్స్‌ప్రెస్ చేసే వాళ్ళ అనుభవాలను బట్టి, వీళ్ళ ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం ఇవ్వాలా? ఇవ్వకూడదా? అనేది డిసైడ్ అవుతారు. ఆ ఉద్యోగానికి అతను ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, ఆ పరిస్థితికి నేను 5 సంవత్సరాలు చేశానండి అక్కడ, 10 సంవత్సరాలు చేశాను అన్నప్పుడు, ఆ ఉద్యోగానికి అక్కడ అతను ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, అక్కడ పరిస్థితులకి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, అంటే జీవితాన్ని ఇంకా మెరుగ్గా మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అంటే విషయం వేరుగా ఉంటది కానీ, ఏయ్యో 1, 2 అక్కడ ఇబ్బందికరమైన అక్కడ నాకు చాలా దూరం అవుతుంది. అంత డిస్టెన్స్ నేను వెళ్ళలేక నేను నా దగ్గరలో చూసుకుంటున్నాను. నా పిల్లల స్టడీ ఇక్కడుంది అని ఇలాంటి ఏమైనా ఒక
వాల్యుబుల్ కాజ్ ని ఒక పరిగణలోకి తీసుకుంటారు. కానీ కొన్ని కారణాలు నేను ఎంత కష్టపడినా నాకు రికగ్నైజేషన్ లేదని కానీ, మా బాస్ అట్లా అని కానీ, మా కొలీగ్స్ ఇట్లా అని కానీ, అక్కడ అది ఉండదు ఇది ఉండదని ఏదన్నా రాంగ్ వే మాట్లాడితే వీళ్ళు కూడా ఉద్యోగం ఇవ్వరండి. ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారో రిక్రూట్ చేసుకునే వాళ్ళు. సో ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడాలి. మరి ఉద్యోగమే కదండి ఇంతకాలం మనకి ఫుడ్ పెట్టింది. మరి ఆ ఉద్యోగం చేసే కదా కుటుంబాన్ని పోషించుకుని ఇక్కడి వరకు వచ్చింది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. దాని మీద మనం మాట్లాడేది ఇవాళ మాట్లాడే మాటలు మనకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఒక వాల్యుబుల్ పర్సన్ అయితే తను చేసిన ఉద్యోగాన్ని ఎలా తను ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. తను చేస్తున్న బిజినెస్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. ఈ రోజు నుంచి మీరు వాల్యుబుల్ పర్సన్‌గా ఉండండి. ఇప్పటి వరకు మీకు మీరు ఎంత వాల్యూ ఇచ్చుకున్నారో నాకైతే తెలీదు కానీ, ఈ రోజు నుంచి మీకు మీరు వాల్యూ ఇచ్చుకోండి. మీకు స్ట్రెస్ వచ్చిందా? ఒక వాల్యుబుల్ పర్సన్ అయితే, ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితే ఇలా బిహేవ్ చేస్తాడా? నేను సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని. ఇలా బిహేవ్ చేయొచ్చా? చేయకూడదు. మరి ఎలా బిహేవ్ చేయాలి? సక్సెస్‌ఫుల్ పర్సన్ లానే బిహేవ్ చేయాలి. యాక్ట్ లైక్ సక్సెస్‌ఫుల్ పర్సన్. మీరన్నారు కదా! లోపభూయిష్టమైనవి సక్సెస్ అవ్వవంటున్నారు కదా మేడం మీరు. ఎలా? వాల్యుబుల్ పర్సన్‌గా ఉండండి. అప్పుడు మీకు లోపభూయిష్టం ఎక్కడ కనిపిస్తది మీలో? మీకొచ్చే థాట్స్ ఎలా ఉంటాయి అప్పుడు? మీకొచ్చే థాట్స్‌ని బట్టే కదా మీ వైబ్రేషన్స్ ఉంటాయి. మీకొచ్చే వైబ్రేషన్స్‌ని బట్టే కదా మీ ఎమోషన్స్ ఉంటాయి. మీ ఫ్రీక్వెన్సీ బయటికెళ్తుంది. ప్రతి చర్యకి ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది గదా! మీరు ఎలాంటి వాల్యూ ఇస్తే మీకు అలాంటి వాల్యూనే మీరు రిసీవ్ చేసుకుంటారు కదా! అప్పుడు ఇంకా ఎలా ఉంటది? లాక్‌ఫుల్ యాక్షన్స్ ఉండవు కదా! లాక్‌ఫుల్ యాక్షన్ డస్ నాట్ పే ఆఫ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు లాక్‌ఫుల్ యాక్షన్ ఎక్కడ ఉంటది? మీరు సక్సెస్‌ఫుల్ పర్సన్. మీరు ప్రతి విషయానికి అవగాహనతో ఉంటున్నారు. మీరు మాట్లాడే మాటల్ని అంటే మీరు మీ నోటి నుంచి వచ్చే లాంగ్వేజ్ ఏదైతే ఉందో, మీరు చాలా పొలైట్‌గా మాట్లాడుతున్నారు. చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. మీ అటైర్ చాలా బావుంది. మీరేసుకున్న బట్టలు కానీ, మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మీ ఉద్యోగం మీద మీరు కృతజ్ఞతా భావంతో ఉన్నారు. మీ కుటుంబం పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నారు. మీకొచ్చే ప్రతి ఆలోచనని ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితే ఈ ఆలోచన ఎలా ఇంప్లిమెంట్ చేస్తానని ఆలోచిస్తున్నారు. ప్రతి విషయంలో మీరు సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఉన్నప్పుడు ఇంకా లాక్‌ఫుల్‌గా ఎక్కడ ఉండగలుగుతారు? ఉండలేరు. యూ ఆర్ వాల్యుబుల్ పర్సన్. థింక్ లైక్ వాల్యుబుల్ పర్సన్. బిహేవ్ లైక్ ఎ వాల్యుబుల్ పర్సన్. మీరు చాలా చాలా వాల్యుబుల్ పర్సన్ అండి. చాలా మీరు ఊహించింది మీ గురించి మీరు అనుకున్న దానికంటే, మీ గురించి మీరు ఊహించిన దానికంటే కొన్ని వందల వేల రెట్ల వాల్యుబుల్ పర్సన్. మీ బాడీలో ఉన్న ప్రతి అవయవానికి చాలా వాల్యూ ఉంది. మీ మైండ్‌లో వచ్చే ప్రతి ఆలోచనకి చాలా వాల్యూ ఉంది. మీ సోల్‌కి చాలా వాల్యూ ఉంది. ఈ సోల్ కోసం ఈ ప్రపంచాన్ని శాసించే ఆ దైవం ఎదురు చూస్తూ ఉంటది. ఎందుకంటే అది ఆయన అంశే కాబట్టి. యూ ఆర్ వాల్యుబుల్ పర్సన్. చాలా చాలా వాల్యుబుల్ పర్సన్ మీరు. మీరు వాల్యుబుల్ పర్సన్ అంతే. ఇంకా వేరే ఆలోచన వద్దు. మీరు చాలా 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 మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విలువ కలిగిన వ్యక్తులు. ఇప్పుడు చెప్పండి. మీరు ఒంటరిగా ఉన్నారు. ఇంట్లో ఉన్నారు. మీ గురించి మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారు? మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? వాల్యుబుల్ పర్సన్. యెస్. ఐ యామ్ వాల్యుబుల్ పర్సన్. నేను చాలా విలువైన వ్యక్తిని. వాల్యుబుల్ పర్సన్‌గా ఉండాలి. వాల్యుబుల్ పర్సన్ కావాలంటే వాల్యుబుల్ టైం కూడా వాల్యుబుల్‌గా ఉంటే యూజ్ చేసుకుంటే తొందరగా వాల్యుబుల్ అవుతాం. సార్ అర్థం కాలే నాకు. వాల్యుబుల్ పర్సన్ కావాలంటే టైంని వాల్యుబుల్‌గా యూజ్ చేసుకుంటే కూడా వాల్యుబుల్ పర్సన్ అవుతారు. మీరు వాల్యుబుల్ పర్సన్ కావాలనుకుంటే కాదు. ఆల్రెడీ మీరు వాల్యుబుల్ పర్సన్.
మీ వాల్యూని ఇంకా ఇంకా మీరు పెంచుకోవాలి అనుకుంటే మీరు మీ టైంని మీ వాల్యూకి తగ్గట్లు యూటిలైజ్ చేసుకోండి. మీరు చేసే పనిలో ఈ పనిని ఒక వాల్యుబుల్ పర్సన్ ఇలాగే చేస్తాడా? ఈ సమయాన్ని ఇలాగే ఖర్చు చేస్తాడా? మరి నేను వాల్యుబుల్ పర్సన్‌ని కదా! మరి నేనెందుకు ఇలా ఖర్చు చేస్తున్నాను? నేను ఇలా ఖర్చు చేయను. నేను కూడా వాల్యుబుల్ గానే ఖర్చు చేస్తాను. ఆలోచించండి. అందుకే మీకు ఒక ఆలోచనొస్తే ఏం చేస్తారు? ఒక వాల్యుబుల్ పర్సన్‌కి ఆలోచనొస్తే ఎలా బిహేవ్ చేస్తాడో మీరు కూడా అలా బిహేవ్ చేయండి. ఇంప్లిమెంట్ వస్తుంది. మీరు మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటారు. బిజినెస్ మ్యాన్స్‌కి రోజు కావాల్సింది థాట్స్ అసలు. ఆ బిజినెస్ పెరగడానికి వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వస్తా ఉంటాయి. కొత్త కొత్త మార్కెటింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. వాల్యూని పెంచడానికి. ఓకే.